ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీగా రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సినిమా బోరింగ్గా లేదు. సినిమా చూస్తున్నంతసేపు ఆ ఫీల్ కూడా రాదు. ఈ చిత్రంలోని పాటలు బిగ్ స్క్రీన్ మీద వేరే లెవెల్లో ఉన్నాయి. నానా హైరానా సాంగ్ నిన్నటి నుండి థియేటర్లోకి వచ్చింది. దుమ్ము లేపుతుంది వెండితెర పైన. ఇక ఈ సినిమాలో అప్పన్న క్యారెక్టర్ అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఏజే సూర్య, రామ్ చరణ్ మధ్య వచ్చే హై వోల్టేజ్ సీన్స్ ఎంగేజింగ్గా ఉంటాయి. అయితే టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లో మాత్రం బంపర్గా వసూలు చేస్తుంది గేమ్ చేంజర్ మూవీ. మొదటి రోజు ఈ సినిమా 186 కోట్లు, రెండవ రోజు 84 కోట్లు, మూడవ రోజు 49 కోట్లు, నాలుగవ రోజు వర్కింగ్ డే కావడం వల్ల ఎంత వసూలు చేయనుందో చూద్దాం. అయితే గేమ్ చేంజర్ మూవీ మాత్రం హిందీలో జోరు కొనసాగుతూనే ఉంది. వర్కింగ్ డే రోజు కూడా భారీగానే ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఫ్లో తగ్గిన హిందీలో వచ్చే కలెక్షన్లు చూసి ఆశ్చర్యపోతున్నారు. నార్త్లో ఖచ్చితంగా భారీ మార్జిన్ ఫిగర్ నమోదవుతుందని అభిమానులు ఆశపడుతున్నారు. అయితే గేమ్ చేంజర్ మూవీ నాలుగవ రోజు దేశవ్యాప్తంగా ఈ విధంగా ఆక్యుపెన్సీ నమోదైంది. మార్నింగ్ షో 29%, మ్యాట్నీ షో 30%, ఫస్ట్ షో 32%, సెకండ్ షో కూడా 32% ఆక్యుపెన్సీ నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే నాలుగవ రోజు హిందీలో 6 కోట్లు, తెలుగులో 7 కోట్లు, కర్ణాటక, తమిళనాడు, కేరళ కలిపి 2 కోట్లు, ఓవర్సీస్ నుండి 5 కోట్లు వసూలు చేయనుందని తెలుస్తుంది. మొత్తం నాలుగవ రోజు 20 కోట్లు వసూలు చేయనుందని తెలుస్తుంది. 4 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 335 కోట్లు వసూలు చేసినట్లవుతుంది.